గత 4-5 రోజులుగా మీరు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న పరిస్థితులు మీరు చూశారు. పాపం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి జీవనోపాధి కోసం లారీలు కొనుక్కొని డ్రైవర్ వృత్తి చేసి లారీలు కొనుక్కున్న లారీ ఓనర్స్ ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో మా పొట్టకూటి కోసం బయలుదేరాము, మా పొట్ట కొట్టొద్దు, వీటీపీఎస్ ఏర్పాటు చేసిన టెండర్ ప్రక్రియను రద్దు చేయండి, మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఉన్నారు. వాడికి నేనైతే పూర్తి మద్దతు ఇస్తా ఉన్నా. టెండర్ ప్రక్రియని క్యాన్సిల్ చేయండి, లోకల్ లారీ యజమానులకి ఉపాధి కల్పించండి. అదేవిధంగా మరీ ముఖ్యంగా కొన్ని వేల లారీలు బూడిదని నిల్వ ఉంచిన ప్రాంతం మూలపాడులో ఉంది. ఆ అక్రమ మైనింగ్, ఆ కోట్ల రూపాయల ఆస్తిని లారీ ఓనర్లకి దారాదత్తం చేయండి. ఇక్కడ ఉన్న పేద లారీలు వాళ్ళందరూ కూడా ఆ బూడిదని పంచమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నా, సిపి గారి దగ్గరికి వెళ్తా ఉన్నా, జెన్కో ఎండి గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి బయలుదేరిన పరిస్థితులు మీరు చూశారు. ఈరోజు ఈ పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యం పైనుంచి పాపం అధికారులు ఒత్తిడి అవ్వచ్చు, అధికార పార్టీ ఒత్తిడి అవ్వచ్చు, పోలీసు వారు పాపం అడ్డగించిన పరిస్థితులు మీరు చూశారు. ఈ పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, కోట్లాది రూపాయల విలువ చేసే బూడిదని అక్రమంగా నిర్వహించిన కృష్ణప్రసాద్ అవ్వచ్చు, కృష్ణప్రసాద్ బామ్మర్ది అవ్వచ్చు, కేపీ అవ్వచ్చు, కేపీ బామ్మర్ది అవ్వచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా. ఎందుకంటే అంతకుముందు అటవీ క్వారీల్లో కూడా అటవీ సంపద మొత్తం కూడా దోచుకుని లూటీ చేసిన కృష్ణప్రసాద్ అవ్వచ్చు, కృష్ణప్రసాద్ బామ్మర్ది అవ్వచ్చు, వాళ్ళ వల్ల అటవీ శాఖ అధికారులు కూడా పాపం సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయ్యి పాపం వాళ్ళైతే అలో లక్షణ అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. వీళ్ళు మాత్రం ఈ కృష్ణప్రసాద్ కానీ కృష్ణప్రసాద్ బామ్మర్ది మాత్రం కోట్లాది రూపాయల మైనింగ్ మొత్తం కూడా లూటీ చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజలకు చెందవలసిన ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ఈ కృష్ణప్రసాద్ని కానీ కృష్ణప్రసాద్ బామ్మర్దిని కానీ అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, లోకేష్ ని కూడా అడుగుతా ఉన్నా. కృష్ణప్రసాద్ అనే వ్యక్తి ఒక స్మగ్లర్, వీరప్పన్. అంటే అందరూ కూడా మైలవరం నియోజకవర్గానికి రావటం, మైలవరం నియోజకవర్గంలో ఉన్న సంపద మొత్తం కూడా దోచుకొని వెళ్ళిపోవటం. అంతకు ముందు చేసిన వాళ్ళు అంతే, ఇప్పుడు చేసిన వాళ్ళు అంతే. ఇక్కడ ప్రజలందరూ కూడా, మేమందరం కూడా కాలుష్య కోరల్లో చిక్కుపోయాం. వీటీపీఎస్ కాలుష్య కోరల్లో ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితులు మీరు